హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలపై కారం చేయబోతున్నానండి. దానికోసం 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. 300 గ్రాముల పెద్దలపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు పెద్దలపాయలు. ఈ పొట్టు తీసి చివర్ల కట్ చేసి కాసేపు ఆరబెట్టానండి, తడి అనేది లేకుండా. అలానే రోలు కూడా శుభ్రంగా కడిగి ఈ నీటి చుక్క చెమ్మ అనేది లేకుండా గుడ్డతో బాగా నీటికి తుడవాలండి. కాసేపు ఆరబెట్టాలి రోలు కూడా. ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర, చిన్నులపాయలండి. నేను ముందు చూపించిన ఎండుమిర్చి బాగా ఎండలో ఎండపెట్టాను. వీటిని ఏపట్లేదండి, పచ్చి కారం చేయబోతున్నాను. గొడ్డు కారం అంటారు మాకు, అలా పచ్చి కారమే చేయబోతున్నాను. పొరలు పొరలుగా మిరగాయలు వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ నూరాలి. మిరగాయలు అయితే తొందరగా నలుగుతాయి, కానీ ఇత్తనాలు నలగవండి. ఆ ఇత్తనాలు కూడా బాగా నలిగేదాకా నూరాలి. ఇది పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుండిద్ది. పొలం మీద పనిచేసి ఆ అన్నం తింటా ఉంటే చాలా రుచిగా కూడా ఉండిద్ది కారం. ఇదిగోండి, ఇత్తనాలు కూడా మెత్తగా నూరాలి. ఇప్పుడు ఒక్కొక్క పెద్దలపాయ వేసుకుంటూ నూరాలండి. ఇవి చితకొడుతూ మొత్తం వేస్తే ఎగిరిపోతాయి. ఇలా ఒకటి నలిగిన తర్వాత ఒకటి వేస్తూ నూరాలి. అన్నీ ఒక్కో దాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ ఈ కారము ఈ ఉల్లిపాయలకి కలిసేదాకా నూరాలండి. చాలా బాగుండిద్దండి ఈ కారము. ఉప్పు చేప కానీ ఉప్పు చేప ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే నిప్పుల మలిత కాల్చిన చేపతో ఈ పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బాగుండిద్దండి. నెయ్యి వేసుకుని అయినా తినొచ్చు. ఇదైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, ఇలా కలిసేదాకా నూరాలి. ఇది బాగా మంటగా ఉండిద్ది, గొడ్డు కారం కదండి, అందుకని చిన్న సైజు చింతపండు వేస్తున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు. ఇది ఇత్తనాలు తీసేసి ఈనెలు తీసేసిన చింతపండు అండి. ఇది చింతపండు ఈ కారంలో కలిసేదాకా నూరాను. ఇప్పుడు నేను ముందు చూపించిన జీలకర్ర, చిన్నులపాయలు వేయబోతున్నాను. జీలకర్ర అండి ఇది. 4 రెబ్బలే చిన్నులపాయలు వేస్తున్నానండి. చిన్నులపాయలు, మిగతా చిన్నులపాయలు తాలింపులోకి ఉంచాను. ఇవి ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇవి మొత్తం కచ్చా పచ్చాగానే నూరాలండి, మెత్తగా నలగకూడదు చిన్నులపాయలు కూడా. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా చూడండి ముక్కలు ముక్కలుగా ఎలా కనిపిస్తున్నాయి, మెత్తగా నూరలేదు నేను కారంలోకి. అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ పెద్దలపాయ ముక్కలు కనిపిస్తున్నాయి చూడండి. దీన్ని నేను ఇప్పుడు తాలింపు పెట్టబోతున్నాను. టీ స్పూను పచ్చెనపప్పు అండి, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవి తాలింపులోకి తీసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు. నేను ముందు చూపించిన కారాన్ని తాలింపు వేయబోతున్నానండి. బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ కూడా వేడైన తర్వాత ఈ ఆయిల్ పోస్తున్నాను. ఇది తాలింపుకండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నెల రోజులు నిల్వ ఉండాలి కదా కారం. ఈ తాలింపు దినుసులు కూడా వేగనిస్తున్నాను. చిన్నులపాయలు నేను ముందుంచిన చిన్నులపాయలని వీటిని కచ్చా పచ్చాగా దంచానండి, ఇవి కూడా వేగనిస్తున్నాను. అలానే నేను ముందు చూపించిన కరివేపాకు ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను పక్కన పెట్టిన కారాన్ని, నూరి పక్కన పెట్టిన కారాన్ని ఈ తాలింపుల్లో వేస్తున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాలండి అలా సిమ్లో, బాగా సిమ్లో పెట్టి ఈ నూనెలో వేగాలి. ఇది మాగే కొందికి టేస్ట్ వస్తుందండి, రోజులు గడిసే కొందికి. ఇది ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పైనే ఉండిద్దండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఏ కూర లేనప్పుడు ఈ కారం వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి వేడి వేడి అన్నంలోకి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇదైతే మా అమ్మమ్మ గారి వంట అండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. మా ఇంట్లో మేము ప్రతిసారి చేస్తూ ఉంటాము. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉండిద్దండి. కారం చాలా బాగుండిద్ది.